దేవుడు ఎవరు? ఆత్మ. కనుక ఆయన ఎలా ఆరాధించాలి? అంతరంగంలో నుంచి ఆరాధించాలి. సత్యంతో ఆరాధించాలంటే తెలియకుండా కాదు, ఇందులో ఉన్న విషయం నీకు అర్థం కావాలి, దాన్ని బట్టి ఆరాధించాలి. అది సత్యం. నీ వాక్యమే సత్యం. సత్యాన్ని బట్టి ఆత్మతో దేవుని ఆరాధించాలి. పెద్దోళ్ళు పెట్టినా చిన్నోళ్ళు పెట్టినా వాక్యంతో సరితూగాలి. ఏదైనా సరే వాక్యంతో సరితూగకపోతే అది వాక్యానుసారం కాదు. వాక్యానుసారం కానిది ఎన్ని సంవత్సరాలు చేసినా రేపు ఒక దినాన యేసుప్రభు అంటాడు, దేవుడు అంటాడు, ఎవడ్రా నువ్వు అంటాడు. నేను నీ నామాన్న అనేకమైన దయాలు వెళ్ళగొట్టలేదా? నీ నామాన్న అనేక మందికి ప్రవచనం చెప్పలేదా? అసలు నేను మీటింగ్ పెడితే ఇసుకేస్తే రాలినంతమంది జనాభా వచ్చారు. నేను తెలియదా నీకంటే? తెలియదు, పక్కెళ్ళు అంటాడు ఆయన. అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోండి అంటాడు. అవసరమా ఆ బతుకు? వాక్యం ప్రమాణం. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, పద్ధతులను ఇవ్వలే, ఆచారాలను ఇవ్వలే, సంప్రదాయాలను ఇవ్వలే. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, పాపం నుంచి విడిపించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కనుక ఆయనను ఆయనగా ఆరాధించు. నేను చెప్పినట్టుగా ఆరాధించకండి దేవుణ్ణి. నేను చెప్పినట్టుగా దేవుణ్ణి ఆరాధించకండి. దేవుని కోసం ప్రాణం పెట్టాడని నీకు అర్థమైందా? అర్థమైతే నీ గుండె లోతుల్లోంచి ఆయన ఆరాధించు. ఏ విధానంలో అయినా ఆరాధించు, ఏ భాషలో అయినా ఆరాధించు. నీ ప్రేమ ఆయనకు అర్థమవుతుంది.